హలో ఎవరివన్ మనకి రీసెంట్గానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి పారామెడికల్ కేటగిరీ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ అధికారికంగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపుగా 20 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఈ 20 రకాల ఉద్యోగాలు ఏమిటి, ఎలా భర్తీ చేస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ లిమిట్ ఎంత ఉన్నది, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఇలాంటి జాబ్ సబ్జెక్ట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అందరూ ఆన్లో పెట్టుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ మీరు గమనించిన నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఇక్కడ మనం చూసుకుంటే 1376 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేసి మనకు క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి దీన్ని కూడా గమనిద్దాం. మనకి డైటీషియన్ అనేసి, నర్సింగ్ అనేసి, ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజినిస్ట్ అనేసి, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, లాబొరేటరీ సూపరింటెండెంట్ అనేసి, అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, లాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ లాంటి ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు. జీతం ఇది అర్హత మీది. సో బై మిస్టేక్ ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే రావడం జరిగింది. 10+2 ఇది వచ్చి అర్హత చూసుకుంటే 10+2 అంటే ఇంటర్, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, డి ఫార్మసీ, బి ఫార్మసీ మరియు పోస్టులను అనుసరించి వివిధ డిప్లొమా మరియు డిగ్రీ వంటి అర్హతలు కలిగిన వారందరూ కూడా ఉద్యోగాలకైతే అప్లై చేయవచ్చు. మీకు నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ కింద మీకు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. జీతం చూసుకుంటే మీకు పోస్టులను అనుసరించి, అంటే ఇక్కడ మీ యొక్క పోస్టును అనుసరించి మీకైతే జీతం అయితే ఇస్తామంటున్నారు. అంటే మీ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏమిటి అని దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుని మీకైతే జీతం అయితే ఫిక్స్డ్ అయితే చేస్తారమ్మా. ఇక్కడ కనీస వయసు ఎంత ఉండాలంటే మీకు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయసు అనేది 18 సంవత్సరాలు, అంటే 18 ఇయర్స్ నుండి సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. గరిష్ట వయసు చూసుకుంటే మీకు 43 సంవత్సరాల వరకు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసులో సడలింపు వివరాలు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా వర్తిస్తుంది అంటున్నారు. అనగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, అంటే ఫిజికల్ విత్ బాడీ డిజబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, సో అలాంటి వరకు అయితే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ విధానం ఎలా పెట్టుకోవాలంటే ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు. కాబట్టి మీ కింద డిస్క్రిప్షన్ నేను మీకు నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై చేసుకోవచ్చును. ఎంపిక విధానం ఎలా చేస్తున్నారంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామంటున్నారు. పరీక్ష విధానం చూసుకుంటే మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తామంటున్నారు. ఇందులో 70 మార్కులు అభ్యర్థులు అప్లై చేసుకున్న ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్ట్ నుండి వస్తాయి. మిగతా 30 మార్కులు అనేది జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి వస్తాయి అంటున్నారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే ఇస్తామంటున్నారు. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు అయితే కేటాయించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 కింద నెగిటివ్ మార్కింగ్ కూడా విధానం కూడా ఉంటుంది అనేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి అప్లై చేసుకోవడం ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మైనారిటీ మరియు మహిళలకు అభ్యర్థులకు 250 రూపాయలు, మిగతా అభ్యర్థులకు 500 రూపాయలు మీరైతే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ఫీజు రీఫండ్ కూడా చేస్తామంటున్నారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ చూసుకుంటే మీకు ఆగస్ట్ 17 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ అప్లికేషన్స్ ఎవరి తేదీ చూసుకుంటే మీకు ఆగస్ట్ తర్వాత మనకి తేదీ సెప్టెంబర్, కాబట్టి సెప్టెంబర్ 16 వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చాము. క్లియర్గా మనకి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అప్లికేషన్లో సవరణలో స్టేట్కు తేదీలు అంటే మీరు బై మిస్టేక్ అప్లికేషన్లో ఏదైనా రాంగ్ చేసి ఉంటే దాన్ని మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చమ్మా. అది చూసుకుంటే మీకు సెప్టెంబర్ 17 నుండి మీకు 29వ తేదీ మధ్య అప్లికేషన్ అయితే మార్పు అయితే చేసుకోవచ్చు. అది కూడా మీరు ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో, ఓకేనా. సో డైరెక్ట్గా మీకు నేనైతే నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లై చేసుకోరండి. సో ఇది మా ఈ వీడియో. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఉద్యోగాలకు అయితే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ సైన్స్ గ్రూప్స్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకున్నారు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కింద ఇస్తాను. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంకోసారి చెక్ చేసుకొని సో మీరైతే అప్లై అయితే చేసుకోరండి. సో ఇది వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.